గుడ్ ఈవినింగ్ లీడర్స్. ఈరోజు నా యొక్క సక్సెస్ గురించి ఒక వీడియో కాల్ చేస్తున్నాను మిత్రులారా. చాలామంది మిత్రులు మీ యొక్క సక్సెస్ గురించి ఒక వీడియో కాల్ చేయమని అడుగుతున్నారు. అందుకోసం ఈరోజు ఈ కాల్ చేస్తున్నాను మిత్రులారా. నా పేరు ఎం సుబ్బారావు, నేటివ్ ఆఫ్ నెల్లూరు. నా క్వాలిఫికేషన్ బిఏ బీఈడి. నేను ఈ బిజినెస్లోకి రాకముందు రియల్ ఎస్టేట్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో పనిచేసేవాడిని. అట్లా నేను కూడా ఈ బిజినెస్లోకి పోయిన ఫిబ్రవరిలో వచ్చా. అంటే టోటల్గా దాదాపు 19 నెలలు అవుతుంది. ఈ 19 నెలల కాలంలో నేను తీసుకున్న ఇన్కమ్ అక్షరాల 1,10,00,000 తీసుకున్నాను మిత్రులారా. నేను ఆ రోజు ఒక్కనే ఈ యొక్క జర్నీ మొదలుపెట్టా. ఈరోజు నా టోటల్ టీం ఒక 5-6 రాష్ట్రాల్లో దాదాపు 5,500 మంది రావడం జరిగింది మిత్రులారు. ఇక్కడ అంటే జస్ట్ ఒక 18-19 నెలల్లో ఏడిఎంఎస్లో ఎంత సక్సెస్ ఉందో చూడండి మిత్రులారు ఇక్కడ. అయితే నేను ఈ సక్సెస్ తీసుకోవడానికి కారణం, నేను ఆ రోజు డెడికేట్ అయ్యా. బయట ఎక్కడ కూడా ఇలాంటి అవకాశాలు లేవు. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 16,000 రూపాయలు బండి బుక్ చేసుకొని ఒక సెలబ్రిటీ లెక్క మనం ప్రమోట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఈ భూ ప్రపంచంలో ఎక్కడ లేదు మిత్రులారు. ఇక్కడ అర్థం చేసుకోండి. ఒక ఆర్డినరీ పర్సన్ సైతం ఎక్స్ట్రాడినరీ పర్సన్గా మన ఏడిఎంఎస్ కంపెనీ తయారు చేస్తుంది. అయితే ఇక్కడ ఆ సక్సెస్ మనం తీసుకోవాలంటే డెడికేట్ కావాలి. ఈ రోజుకి నేను దాదాపు ఇన్ని నెలలు 18-19 నెలలు అవుతున్నప్పటికి కూడా ప్రతిరోజు నేను ఈరోజు జాయిన్ అయ్యి అనుకున్నట్టుగా వర్క్ చేస్తున్నాను మిత్రులారా. కాబట్టి అర్థం చేసుకోండి, ఈరోజు ఎంటైర్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనొచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ అనొచ్చు, దాదాపు 20 సంవత్సరాల నుంచి మన ఇండియాలో ఈ బిజినెస్ జరుగుతుంది. 20 సంవత్సరాలు ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ లీడర్ల సంపాదన ఏదైతే ఉందో వాళ్ళ రికార్డ్స్ని ఈరోజు ఏడిఎంఎస్ కంపెనీ 2-3 సంవత్సరాల్లో చెరిపేసింది. అలాంటి వండర్ఫుల్ ఆర్గనైజేషన్ మిత్రులారా, అర్థం చేసుకోండి. డెడికేట్గా అండి. ఇక్కడ ఎవరి కోసమో పనిచేయాల్సిన అవసరం లేదు. మన ఫ్యామిలీ కోసం, మన భార్య బిడ్డల కోసం, మన కుటుంబం కోసం పనిచేయండి. ఫ్యూచర్ చాలా ఉంది ఏడిఎంఎస్కి. అందువల్ల ఎలక్ట్రికల్ రంగం అనేది ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ప్రోడక్ట్ ఇది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రికల్ వాహనాలు వాడండి, పర్యావరణ పరిరక్షించండి చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. వీళ్ళందరూ చెప్పిన తర్వాత మనం ఎలక్ట్రికల్ వాహనాలు వాడండి అని మనం చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని ఈ యొక్క ఏడిఎంఎస్లో డెడికేట్ వర్క్ చేస్తారని కోరుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఏడిఎంఎస్.